అందరికీ నమస్కారం. నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అంటే మన ఎన్బీసీసీ అందిస్తున్న ఈ స్పెషల్ వొకాబులరీ సెషన్కి మీ అందరికీ స్వాగతం. సరే, ఇది మన రెండవ వొకాబులరీ క్లాస్. ఈరోజు క్లాస్లో మన బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో స్కోర్ పెంచుకోవడానికి చాలా హెల్ప్ అయ్యే కొన్ని ముఖ్యమైన పదాల గురించి తెలుసుకుందాం. రెడీ కదా? బ్యాంకింగ్ రంగంలో మంచి కెరియర్ సెట్ చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికీ ఎన్బీసీసీ ఒక సరైన మార్గదర్శి లాంటిది. విజయం సాధించడానికి కావలసిన ప్రతి సపోర్ట్ ఇక్కడ దొరుకుతుంది. ఇంకా మీకు ప్రిపరేషన్కు ఉపయోగపడే చాలా మెటీరియల్స్, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ కావాలంటే మా వెబ్సైట్ nandyalbankcoachingcenter.in ని విజిట్ చేయటం మర్చిపోకండి. అక్కడ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఈ సెషన్ మనకు అందిస్తున్నది శ్రీ జీబీ సతీష్ గారు. ఈయన మన నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్. అంతేకాదండోయ్, 2005 ఎస్బీఐ పీఓ బ్యాచ్ అధికారిగా పనిచేయడమే కాకుండా ఎన్నో ఇంటర్వ్యూ ప్యానెల్స్లో మెంబర్గా కూడా ఉన్నారు. సో ఆయన అనుభవం మన ప్రిపరేషన్కు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా మన లెసన్లోకి వెళ్ళిపోదాం. మన మొదటి పదం అబ్స్టెయిన్. ఇది ఒక వర్బ్, అంటే క్రియ. దీని అర్థం ఏంటంటే ఏవైనా ఒకటి చేయకుండా మనల్ని మనం ఆపుకోవటం లేదా దూరంగా ఉండటం. ఉదాహరణకు, హీ డిసైడెడ్ టు అబ్స్టెయిన్ ఫ్రమ్ ఓటింగ్ అనుందనుకోండి. దాని అర్థం అతను ఓటింగ్లో పాల్గొనకుండా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అని. సరే, మరి దీనికి సమానం అర్థాలు వచ్చే పదాలు అంటే సిననిమ్స్ ఏంతో చూద్దాం. రిఫ్రెయిన్, విత్హోల్డ్. ఈ రెండింటికి కూడా దాదాపు అదే అర్థం వస్తుంది. మరి దీనికి వ్యతిరేక పదాలు అంటే యాంటనిమ్స్? ఇండల్జ్, పార్టిసిపేట్. అంటే దేనిలోనైనా పాల్గొనడం లేదా లీనమవ్వడం. చూసారా, ఈ తేడా తెలిస్తే పదం ఇంకా క్లియర్గా గుర్తుండిపోతుంది. ఓకే, మన నెక్స్ట్ వర్డ్ అబ్సర్డ్. ఇది ఒక అడ్జెక్టివ్, అంటే విశేషణం. అబ్సర్డ్ అంటే ఏంటంటే ఏమాత్రం లాజిక్ లేనిది, కొన్నిసార్లు నవ్వొచ్చేంత వింతగా ఉండేది. ఒక ఉదాహరణ చూస్తే, హిజ్ ఐడియా వాజ్ సో అబ్సర్డ్ దట్ నో వన్ టుక్ ఇట్ సీరియస్లీ. అంటే అతని ఐడియా ఎంత అసంబద్ధంగా ఉందంటే ఎవ్వరూ దాన్ని సీరియస్గా తీసుకోలేదు అని. దీనికి సిననిమ్స్ రిడిక్యులస్, ఇర్రాషనల్. అంటే లాజిక్ లేనివి. మరి యాంటోనిమ్స్ రేషనల్, లాజికల్. అంటే లాజిక్తో కూడుకున్నవి. చాలా సింపుల్ కదా ఈ తేడా. ఆ తర్వాత వచ్చే పదం అబండెంట్. అబండెంట్ అంటే చాలా ఎక్కువగా, సమృద్ధిగా, పుష్కలంగా ఉండటం. ఉదాహరణకు, ద రీజన్ హ్యాజ్ అన్ అబండెంట్ సప్లై ఆఫ్ ఫ్రెష్ వాటర్. అంటే ఆ ప్రాంతంలో మంచినీటి సరఫరా చాలా సమృద్ధిగా ఉంది అని అర్థం. దీనికి సినోనిమ్స్ చూస్తే ప్లెంటిఫుల్, యాంపుల్. వీటి అర్థం కూడా చాలా ఎక్కువ అనే. మరి యాంటోనిమ్స్ స్కేర్స్, స్పార్స్. అంటే కొరతగా ఉండటం, చాలా తక్కువగా ఉండటం. ఈ పదాల జంటల్ని గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అబ్యూజ్ అనే పదం గురించి చూద్దాం. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పదం. ఎందుకంటే దీన్ని మనం వర్బ్గా అంటే క్రియగా, అలాగే నౌన్గా అంటే నామవాచకంగా కూడా వాడొచ్చు. దీని అర్థం ఏంటంటే దేన్నైనా దుర్వినియోగం చేయడం లేదా తప్పుగా వాడటం. ఉదాహరణకు, ద మేనేజర్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ అబ్యూజింగ్ హిస్ పవర్. అంటే ఆ మేనేజర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపణలు వచ్చాయి. దీనికి సినోనిమ్స్ ఏంటంటే మిస్యూజ్, మిస్ట్రీట్. రెండు కూడా తప్పుగా వాడటం అనే అర్థాన్ని ఇస్తాయి. మరి వ్యతిరేక పదాలు రిస్పెక్ట్, చెరిష్. అంటే గౌరవించటం, జాగ్రత్తగా చూసుకోవడం. చూసారా, దుర్వినియోగానికి గౌరవానికి ఎంత తేడా ఉందో? ఈ తేడా ముఖ్యం. ఇప్పుడు ఒక పవర్ఫుల్ వర్డ్ చూద్దాం, అబిస్మాల్. అబిస్మల్ అంటే మాటల్లో చెప్పలేనంత చెత్తగా, చాలా దారుణంగా ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్, ద టీమ్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ద గేమ్ వాజ్ అబిస్మల్. అంటే ఆటలో ఆ టీం పర్ఫార్మెన్స్ అత్యంత అధ్వానంగా ఉంది అని. దీనికి సినానిమ్స్ డ్రెడ్ఫుల్, టెరిబుల్. అంటే భయంకరంగా, చాలా చెత్తగా అని. దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఏంటో ఊహించగలరా? ఎక్సలెంట్, సూపర్బ్. చూశారా ఎంత తేడా ఉందో? ఒకటి పాతాళంలో ఉంటే ఇంకొకటి ఆకాశంలో ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ వర్డ్ అక్సీడ్. ఇది కూడా ఒక వర్బ్. దీని అర్థమేంటంటే ఒక డిమాండ్కి లేదా కోరికకి సరే అని ఒప్పుకోవడం. ముఖ్యంగా ఇది కొంచెం ఫార్మల్ కాంటెక్స్లో వాడతారు. ఉదాహరణకి, ద గవర్నమెంట్ అక్సీడెడ్ టు ది డిమాండ్స్ ఆఫ్ ద ప్రొటెస్టర్స్. అంటే ప్రభుత్వం నిరసనకారుల డిమాండ్లకు అంగీకరించింది అని. దీనికి సింపుల్గా సినోనిమ్స్ చెప్పాలంటే
అగ్రీ, కన్సెంట్. అలాగే యాంటోనిమ్స్ రిఫ్యూజ్, డిక్లైన్ అంటే తిరస్కరించడం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అగ్రీ లాంటి పదాలతో పోలిస్తే ఎస్సీడ్ అనేది కొంచెం ఎక్కువ ఒఫిషియల్ సిచ్యువేషన్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనందరికీ బాగా తెలిసిన పదం అకంప్లిష్. దీని అర్థం అందరికీ తెలిసిందే, ఒక పనిని లేదా ఒక లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడం, సాధించడం. ఉదాహరణకు, షీ వర్క్డ్ హార్డ్ టు అకంప్లిష్ హర్ గోల్స్ అంటే ఆమె తన లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడి పనిచేసింది. దీనికి సినోనిమ్స్ అచీవ్, కంప్లీట్, ఫుల్ఫిల్. ఈ పదాలన్నీ కూడా సాధించడం అని మీనింగ్నే ఇస్తాయి. మరి దీనికి వ్యతిరేక పదాలు ఫెయిల్ అంటే విఫలమవడం, అలాగే నిగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం చేయడం. ఒక పనిని సాధించడానికి ఎంత కష్టపడతామో నిర్లక్ష్యం చేస్తే అంత సులభంగా ఫెయిల్ అవుతాం. ఇప్పుడు కొంచెం కొత్తగా అనిపించే పదం చూద్దాం, అకూట్రమెంట్స్. ఇది ఒక నౌన్ అంటే నామవాచకం. దీని అర్థమేంటంటే అదనపు సామాగ్రి లేదా పరికరాలు. ముఖ్యంగా ఒక డ్రెస్ లేదా ఒక పనికి సంబంధించిన అదనపు వస్తువులన్నమాట. ఉదాహరణకు, ద సోల్జర్స్ క్యారీడ్ దేర్ వెపన్స్ అండ్ అదర్ అకూట్రమెంట్స్ అంటే సైనికులు తమ ఆయుధాలతో పాటు ఇతర సామాగ్రిని కూడా మోసుకెళ్లారు. దీనికి సినోనిమ్స్ యాక్సెసరీస్, గియర్, ఈక్విప్మెంట్. ఈ పదాలు మనకి బాగా తెలుసు కదా. మరి దీనికి యాంటోనిమ్ ఏంటి? ఎసెన్షియల్స్ అంటే అత్యవసరమైనవి. సో అకూట్రమెంట్స్ అంటే అదనపు వస్తువులు, ఎసెన్షియల్స్ అంటే ఖచ్చితంగా ఉండాల్సినవి. ఈ చిన్న తేడాను గమనించాలి. సరే, ఈరోజు మనం నేర్చుకున్న 8 పదాలను ఒకసారి త్వరగా రివైజ్ చేద్దాం. అవి అబ్స్టెయిన్, అబ్సర్డ్, అబాండెంట్, అబ్యూజ్, అబిస్మల్, అసీడ్, అకాంప్లిష్, ఇంకా అకూట్రమెంట్స్. ఈ పదాలను మళ్ళీ ఒకసారి చూసుకోండి, బాగా గుర్తుంటాయి. మరిప్పుడు ఒక చిన్న ప్రశ్న. అసలు ఈ వొకాబులరీ నేర్చుకోవడం వల్ల మన బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో స్కోర్ ఎలా పెరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి. రీడింగ్ కాంప్రిహెన్షన్లో గానీ, క్లోజ్ టెస్ట్లో గానీ సరైన పదం తెలిస్తేనే కదా సరైన సమాధానం పెట్టగలం. ఓకే, ఇవాల్టికి ఈ క్లాస్ ఇక్కడితో ముగిసింది. ఇలాంటి మరిన్ని పాఠాల కోసం, అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ నంద్యాల్ బ్యాంక్ కోచింగ్ సెంటర్.in తప్పకుండా ఫాలో అవ్వండి. గుర్తుంచుకోండి, మీ విజయ ప్రయాణంలో NBCC ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఆల్ ద బెస్ట్.